వెల్కమ్ బ్యాక్ టు అద్వి మామ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే కొందరిలో ఉమ్మ నీరు అయితే తక్కువగా ఉంటుందన్నమాట. సో ఉమ్మ నీరు అనేది పెరగాలి అంటే సో మన వైపు నుంచి మనం ఏం చేయాలి, సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీళ్ళైతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. నీరు అనేది నార్మల్గా మనం చెప్పుకున్నాం కదా 8 నుంచి 18 సెంటీమీటర్స్ ఉండాలి అని. ఒకవేళ 8 సెంటీమీటర్స్ కంటే కొంచెం తక్కువగా ఉన్న 8 సెంటీమీటర్స్ 9 సెంటీమీటర్స్ ఉన్నా కూడా కొంచెం మీరు పెంచుకోవాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో వాటర్ కంటెంట్ అనేది ప్రతిరోజు కూడా 8 నుంచి 10 గ్లాసుల వాటర్ 100% తాగుతూ ఉండాలన్నమాట. సో దీంతో పాటు ఏంటంటే ఫ్రూట్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. సో ఫ్రూట్స్ ఏంటంటే నార్మల్గా మనకి వాటర్ మిలన్స్ ఉంటాయి, సో అది చాలా మంచిది. ఆ వాటర్ మిలన్ తీసుకోవచ్చు. అలాగే దాంతోపాటు కొబ్బరి బోండా, ఇవి ఏంటంటే మనకి వాటర్ కంటెంట్ ఉండడం వల్ల మనకి ఉమ్మ నీరు లెవెల్స్ని పెంచడానికి చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో వీటితో పాటు మనకి ఈ సీజన్లో సీతాఫల్ కూడా దొరుకుతూ ఉంటుంది. సో సీతాఫల్ కూడా సి విటమిన్ ఉంటుంది ఇలా. సో ఇది కూడా చాలా మనకి మంచిది. అండ్ స్ట్రాబెర్రీ కూడా మనకి తీసుకోవచ్చు. సో స్ట్రాబెర్రీలో కూడా మనకి ఉమ్మ నీటిని పెంచే గుణాలు ఉంటాయి అన్నమాట. సో ఉమ్మ నీరు పెరగాలి అంటే కొన్ని రకాల ఫుడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. సో అవి ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఎలక్ట్రోలైట్స్ రిచ్ ఫుడ్స్ అనమాట. అంటే అరటి పండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో అరటి పండ్లు తినొచ్చు. అవకాడో, సో అవకాడో గింజలలో ఏంటంటే సో ఇందులో కూడా కొన్ని మంచి పోషక విలువలు ఉన్నాయి. సో ఇది మనకు ఉమ్మ నీటికి చాలా యూజ్ ఉంటుంది. అండ్ ఇక బాదము, గుమ్మడి గింజలు కూడా తీసుకోవచ్చు. ఆకుకూర, పాలకూర ఇవన్నీ కూడా మనకి చాలా చాలా మంచివి అన్నమాట. తృణధాన్యాలకు వచ్చేటప్పటికి బ్రౌన్ రైస్ తీసుకోవచ్చు, చాలా మంచిది అన్నమాట. సో నెక్స్ట్ మనకి ఉమ్మనీటికి చాలా చాలా యూజ్ అయ్యేది, ఉమ్మనీటి పెరుగుదలకి, బేబీ ఎదుగుదలకి కూడా అన్నిటికీ యూజ్ అయ్యేది ఏంటంటే ప్రోటీన్స్. సో ప్రోటీన్ ఫుడ్స్ ఎందులో ఉంటాయంటే నార్మల్గా అయితే సన్నని మాంసాలు, చిక్కుళ్ళు నార్మల్గా, అలాగే పాల ఉత్పత్తులు. సో పాల ఉత్పత్తులు అంటే మనం డైలీ కూడా మిల్క్ తీసుకోవాలి ప్రెగ్నెన్సీ టైంలో. గుడ్లు, టోపు, సోయా ఉత్పత్తులలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా వీళ్ళు డైలీ కూడా మీరు ఈ ఫుడ్స్ని అయితే తీసుకుంటూ ఉండాలి. అలాగే ఒమేగా 3 రిచ్ ఫుడ్స్ అన్నమాట. సో ఇవి ఎందులో ఉంటాయంటే సో కొవ్వు చేప అంటే సాల్మన్ చేప అండ్ సార్టినెస్. సో ఈ రెండిట్లో కూడా మనకి కొవ్వు ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒమేగా రిచ్ ఫుడ్ అన్నమాట. సో ఆవేసి గింజలు, నెక్స్ట్ చియా విత్తనాలు అండ్ వాల్నట్స్. సో వాల్నట్స్ కూడా చాలా చాలా మంచిది. నెక్స్ట్ ప్రతిరోజు డైట్లో కూడా మీరు ఇవన్నీ చేర్చుకుంటే మీకు ఉమ్మ నీరు లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో ముఖ్యంగా ఫస్ట్ మనం ఇవన్నీ చేయాల్సింది ఇంకొకటి అంటే అవాయిడ్ చేయాల్సింది ఏంటి అంటే షుగర్ కంటెంట్ అన్నమాట. సో షుగర్ కంటెంట్కి సంబంధించిన ఏవైనా కూడా మీరు అవాయిడ్ చేయాలి. అంటే స్వీట్స్ కానీ లేకపోతే మనము కాఫీ, టీ ఇట్లాంటివన్నీ మీరు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే సో నార్మల్గానే కొందరిలో డయాబెటీస్ ఉంటే ఉమ్మ నీరు లెవెల్స్ అనేవి తగ్గుతాయి. ఇంకొందరిలో ఉమ్మ నీరు తగ్గితే ఖచ్చితంగా డయాబెటీస్ వస్తుంది అన్నమాట. సో ఇవి రెండిటికి కొద్దిగా లింక్ ఉంటుంది, ఉమ్మ నీరు తగ్గడానికి డయాబెటీస్ రావడానికి. సో అందుకనే మీరు ఖచ్చితంగా ఉమ్మ నీరు లెవెల్స్ అనేవి నార్మల్గా ఉన్నా కూడా తక్కువగా ఉన్నా కూడా ఖచ్చితంగా 100% మీరు షుగర్ కంటెంట్ పూర్తిగా అవాయిడ్ చేయాలి. స్వీట్స్కి సంబంధించిన ఏవైనా కూడా అవాయిడ్ చేయాలండి. ఐస్ క్రీమ్స్, కెఫిన్ కంటెంట్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయండి. మెయిన్గా మీరు చేయాల్సింది ఏంటంటే సో ఇవన్నీ అంటే నేను ఇందాక మీరు ఏమేమి ఫుడ్ తీసుకోవాలో చెప్పాను కదా. సో అవన్నీ ఫాలో అవుతూ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. సో లెఫ్ట్ సైడ్కి ఉమ్మ నీటికి ఏంటక్క కనెక్షన్ అంటే ఖచ్చితంగా కనెక్షన్ ఉంది. సో ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బేబీకి తల్లికి కరెక్ట్గా మోతాజులో జరగాలి అంటే మనకి లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే సో అది చాలా చాలా మంచిది. నేను లెఫ్ట్ సైడ్ ఎందుకు తిరిగి పడుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో షేర్ చేస్తాను. ఇంకా కావాలంటే కూడా మళ్ళీ వీడియో షేర్ చేస్తాను. సో ఖచ్చితంగా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి, అప్పుడే ఉమ్మ నీరు లెవెల్స్ అనేవి పెరుగుతాయి. సో లెఫ్ట్ సైడ్ నుంచే లేవాలన్నమాట. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి నేను న్యాచురల్గా యూజ్ చేసే టిప్ చెప్తాను. సో ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు. మామూలుగా మనకి అన్నం వార్చిన గంజి ఉంటుంది కదా, నార్మల్గా మనము రైస్ని చాలా కడిగేసి రైస్ పెట్టుకుంటాము. అన్నం పొంగొచ్చినప్పుడు ఆ గంజి ఉంటుంది కదా, ఆ గంజి వాటర్ కూడా మార్నింగ్ ఒక చిన్న గ్లాసు, ఈవినింగ్ ఒక చిన్న గ్లాస్ తాగినా కూడా ఉమ్మ నీరు లెవెల్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో మీరు ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్లీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అయితే ఏమి ఉండదు. నేను ఆల్రెడీ దీని గురించి క్లియర్గా తెలుసుకున్నాక నేను చెప్పడం జరుగుతుంది అన్నమాట.
సో ఇంకా ఏమైనా ఉమ్మ నీరు గురించి సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.